మెదక్ జిల్లా చేగుంటలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. వాసవి మాత అనుగ్రహంతో ప్రతి అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునూరి నగేష్ పేర్కొన్నారు. వాసుదేవాచారి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అన్న ప్రసాదం నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ, రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు హనుమయ్య, బాలేశం, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, అయిత పరంజ్యోతి, సొసైటీ డైరెక్టర్ బచ్చు రమేష్, పబ్బ నగేష్, రాఘవ, నర్సింలు, కిరణ్, నాగరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్యవైశ్య సంఘం తరఫున మరి ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని మా అధ్యక్షుల వారు మరి మిగతా సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. తర్వాత ఇది ప్రతి నెల ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ అన్నదానానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి మనం మరి ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ అందరూ కూడా ప్రతి నెల ఈ ఒక్క నెలనే కాదు ప్రతి అమావాస్య రోజున ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని ఆ కన్యకా పరమేశ్వరి మాతను కూడా మరి ఆశిస్తూ ముగిస్తున్నాను. అన్నప్రసాద కార్యక్రమానికి విచ్చేసిన చేగుంట మరియు చేగుంట పట్ట గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈ కార్యక్రమం ఈరోజే ప్రారంభించాము. ఈ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించాము. నేటి దాత మా అధ్యక్షుల వారు తొడుపునూరి నాగరాజు దంపతులు. వారికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, దీనికి దాతగా వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆయుధ ఆదేశ ఐశ్వర్యాలన్నీ కలగాలి, దేవుని కృపాకటాక్ష ఉండాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి నెల కూడా అమావాస్య రోజు ఈ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రతి నెల అమావాస్య అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ప్రసాదం స్వీకరించుకోవాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. జై వాసవి.